హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనమైతే ఇండియన్ హిస్టరీ క్లాసెస్ స్టార్ట్ చేసాము. సో ఇండియన్ హిస్టరీ క్లాసెస్లో కూడా ఫస్ట్ ఏన్షియంట్ హిస్టరీ అయితే చెప్పుకుంటున్నాం కదా. ఆల్రెడీ 3 క్లాసెస్ అయితే అయిపోయాయండి. ఇప్పుడు మనం వచ్చి 4th క్లాస్లో ఉన్నాము. ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, అంటే చదివేసిన వాళ్ళకి క్లాసెస్ కొంచెం స్లోగా అనిపించవచ్చు. బట్ మన సబ్స్క్రైబర్స్లో ఎక్కువ మంది కూడా బిగినర్సే ఉన్నారండి. వాళ్ళు రిపీటెడ్గా కామెంట్స్ చేస్తున్నారు, అక్క ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి, ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఇలా చాలా కామెంట్స్ అడుగుతున్నారు. సో అందుకని వాళ్ళ కోసం అని చెప్పేసి నేను క్లాసెస్ కొంచెం స్లోగానే చెప్తున్నానండి. ఏంటంటే నేను చెప్పేటప్పుడు వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకొని వాళ్ళంతటా వాళ్ళు దాన్ని నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను క్లాసెస్ అయితే కొంచెం స్లోగానే నేను చెప్తున్నాను. ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి ఏన్షియంట్ హిస్టరీలో. అయితే హిస్టరీ దాన్ని మనం ఒక స్టోరీ లాగానే చదువుదాము. దీనికోసం పెద్ద కంగారు పడాల్సిన పని లేదండి. ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ చెప్పినట్టు గుర్తుపెట్టుకొని మీ ఓన్గా మీరు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఇవాళ వచ్చేసి మనం ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అని చెప్పాను కదా. సో మతపరమైన గ్రంథాల నుంచి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ నేర్చుకోవచ్చు, మతపరమైన గ్రంథాలు కూడా ఉన్నాయని చెప్పేసి మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాం కదా. సో ఆ మతపరమైన గ్రంథాల్లో ఫస్ట్ వచ్చేసి బ్రాహ్మణిక గ్రంథాలు. మతపరమైన గ్రంథాల్లో ఫస్ట్ వచ్చేసి వీటినే హిందూ మత గ్రంథాలు అంటారు, లేదా బ్రాహ్మణిక. సో ఇవి ఈ మతపరమైన గ్రంథాలు లేదా బ్రాహ్మణిక మత గ్రంథాలు ఇవి ఏ భాషలో రచింపబడ్డాయి అని అంటే సంస్కృత భాషలో రచింపబడ్డాయి. సంస్కృతంలో రచింపబడ్డాయి. వీటిలో అతి ముఖ్యమైనవి అతి ప్రాచీనమైనవి ఏంటి అంటే అందరికీ బాగా తెలుసు, వేదాలు అతి ముఖ్యమైనవి, అతి ప్రాచీనమైనవి. ఈ వేదాలు మొత్తం 4. ఈ వేదాలు వేదం అనే పదం వచ్చేసి విద్ అనే పదం అనే సంస్కృత పదం. ఇది విద్ అనేది సంస్కృత పదం. ఈ సంస్కృత పదం నుంచి వచ్చింది. వేదం అనే పదం వచ్చేసి విద్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. విద్ అంటే అర్థం ఏంటి అంటే జ్ఞానం లేదా విజ్ఞానం లేదా పవిత్ర. వేదం అనే పదం విద్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. విద్ అనగా జ్ఞానం, విజ్ఞానం, పవిత్ర జ్ఞానం. ఈ వేదాలు మొత్తం కూడా 4. ఈ 4లో ఫస్ట్ వచ్చి ఋగ్వేదం. నెక్స్ట్ సామవేదం. యజుర్వేదం. నెక్స్ట్ అథర్వణ వేదం. మొదటి వచ్చేసి ఋగ్వేదం, రెండోది వచ్చేసి సామవేదం, మూడవది యజుర్వేదం, నాలుగోది వచ్చేసి అథర్వణ వేదం. ఈ 4 వేదాలు కూడా మనకి హిందూ మత గ్రంథాల్లో లేదా మనకి బాగా ఇంపార్టెంట్ అయినవి ఏంటి అని అంటే వేదాల్లో కూడా ఈ 4 వేదాలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం ఈరోజు వచ్చి ఋగ్వేదం గురించి నేర్చుకుంటున్నాం. ఫస్ట్ మనం డిస్కషన్ చేయబోయే వేదం వచ్చేసి ఋగ్వేదం. ఈ ఋగ్వేదం ఏంటంటే మనకి ఫస్ట్ తొలి లేదా ప్రాచీన గ్రంథం.
ప్రపంచంలోనే తొలి లేదా ప్రాచీన గ్రంథం ఏది అని అంటే ఋగ్వేదం. నెక్స్ట్ ఇది మనకి ఏ భాషలో లభించింది అని అంటే ఇండో యూరోపియన్ భాషలో అయితే మనకి ఇది లభించింది. ఇండో యూరోపియన్ అనే భాషలో అయితే మనకి ఇది లభించింది. ఈ ఋగ్వేదంలో ప్రప్రథమంగా ప్రస్తావించబడింది భరతవర్షం అనే పదం ప్రప్రథమంగా ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. భరతవర్షం అనే పదం ప్రప్రథమంగా మనకి ఋగ్వేదంలో అయితే ప్రస్తావించబడింది అన్నమాట. అయితే క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 సంవత్సరాల మధ్యలో రచించారు. అయితే ఇది క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాల మధ్యలో రచించారని అని చెప్పారు. కాకపోతే మాక్స్ ముల్లర్ అనే వ్యక్తి లేదు, ఇది 2500 నుంచి క్రీస్తు పూర్వం 2500 నుంచి 1500 సంవత్సరాల మధ్యకాలంలో రచింపబడిందని చెప్పింది ఎవరు అని అంటే మాక్స్ ముల్లర్. అసలైతే క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాల మధ్యలో ఇది రచింపబడింది ఋగ్వేదం అని చెప్తే, లేదు ఇది క్రీస్తు పూర్వం 2500 నుంచి 1500 సంవత్సరాల మధ్య కాలంలో రచింపబడింది అని చెప్పేసి మాక్స్ ముల్లర్ అనే వ్యక్తి అన్నారు. అయితే ఇది కూడా కాదు అని చెప్పేసి తిలక్ అనే అతను ఖగోళ శాస్త్రం ప్రకారం ఇది క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నాటిది అని చెప్పేసి ఎవరన్నారంటే తిలక్. మాక్స్ ముల్లర్ ఏమో క్రీస్తు పూర్వం 2500 నుంచి 1500 సంవత్సరాల మధ్యకాలంలో రచింపబడిందని చెప్తే, తిలక్ ఖగోళ శాస్త్రం ప్రకారము క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితం రచింపబడిందని చెప్పేసి పేర్కొన్నారనమాట. ఆంధ్రుల గురించి మొట్టమొదటిగా ప్రస్తావించింది, ఆంధ్రుల గూర్చి ప్రస్తావన సంఖ్యామానుడు రాసిన సంఖ్యామానుడు రాసినటువంటి ఐతిరేయ బ్రాహ్మణంలో ఉందన్నమాట. ఐతిరేయ బ్రాహ్మణం ఆంధ్రుల గురించి అసలు ప్రస్తావన ఎక్కడొచ్చింది అంటే సంఖ్యామానుడు రాసిన ఐతిరేయ బ్రాహ్మణం నుంచి వచ్చింది. అలాగే అసలు ఈ ఋగ్వేదాన్ని రచించారని చెప్పేసి పేర్కొంటుంది. ఎవరెవరు? విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాసుదేవుడు, ఆత్రేయ, భరద్వాజుడు, అంగీరసుడు, ఈ 6 కలిసి ఋగ్వేదాన్ని రచించారు అని చెప్పేసి పేర్కొన్నారు. అయితే ఇందులో ఎక్కువగా ఈ అంగీరసుడు రాసిన శ్లోకాలే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ అంగీరసుడికి చెందిన శ్లోకాలే ఎక్కువగా ఈ ఋగ్వేద గ్రంథంలో ఉన్నాయి. ఎక్కువగా ఋగ్వేద గ్రంథంలో ఎక్కువగా శ్లోకాలు ఎవరికి చెందినవి అని అడిగితే అంగీరసుడికి చెందిన శ్లోకాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అయితే ఋగ్వేదంలో మొత్తం భాగాలు లేదా మండలాలు 10 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి 10. ఇవి మీరు పాయింట్స్ వైజ్గా రాసుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. ఫస్ట్ వచ్చేసి ఋగ్వేదాన్ని ప్రపంచంలో తొలి ప్రాచీన వేద గ్రంథంగా మనం పేర్కొంటాము. అయితే ఇది ఫస్ట్ ఇండో యూరోపియన్ భాషలో మనకి లభించింది. దీని పుట్టుక ఎప్పుడు అంటే ఇది రచించింది ఎప్పుడు అని అంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాల లోపని మనం రచనలో పేర్కొంటున్నారు. కాకపోతే మాక్స్ ముల్లర్ అనే వ్యక్తి కాదు, ఇది క్రీస్తు పూర్వం 2500 నుంచి 1500 సంవత్సరాల క్రితం మధ్యలో రచింపబడిందని చెప్పారు. అయితే ఇది కూడా కాదని చెప్పేసి తిలక్ అనే వ్యక్తి
అనే అతను ఖగోళ శాస్త్రం ప్రకారము క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితం ఇది రచింపబడిందని చెప్పారు. నెక్స్ట్ వచ్చి ఆంధ్రుల గురించి అంటే తెలుగువారి గురించి ప్రస్తావన ఫస్ట్ సంఖ్యామానుడు రాసిన ఐతరేయ బ్రాహ్మణంలో అయితే ఉంది. తర్వాత ఈ ఋగ్వేదాన్ని మొత్తం 6 ఋషులు కలిపి రచించారని చెప్పేసి మనకి రచనలో ఉందన్నమాట. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాసుదేవుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, అంగిరసుడు ఈ 6 కలిసి ఋగ్వేద రచన అయితే చేశారు. అయితే ఈ ఋగ్వేదంలో ఎక్కువగా ఉన్న శ్లోకాలు ఎవరికి చెందినవి అని అంటే అంగిరసుడికి చెందిన శ్లోకాలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఇక ఋగ్వేదాన్ని దగ్గరకు వచ్చేసరికి ఈ ఋగ్వేదంలో మొత్తం కూడా మండలాలు 10 ఉంటాయి. మొత్తం కూడా 10 మండలాలు ఉంటాయి. ఈ 10 మండలాల్లో కూడా ఓం అనే పదం 1028 సార్లు ప్రస్తావించబడింది. ఈ ఋగ్వేదంలో ఓం అనే పదం 10 మండలాల్లో మూడవ మండలంలో వచ్చేసి సూర్య, సావిత్రి అనే దేవతలను కీర్తిస్తూ గాయత్రి మంత్రం ఉందన్నమాట. గాయత్రి మంత్రం ఈ 3వ మండలంలో ఉంది. మూడవ మండలంలో సూర్య, సావిత్రి అనే దేవతలను కీర్తిస్తూ గాయత్రి మంత్రం 3వ మండలంలో ఉంది. అలాగే 6వ మండలంలో హరప్ప దీన్ని హరిప్రియంగాను హరిప్రియం అలాగే ఇంద్రుడిని పురంధరుడిగా ప్రస్తావించింది. మూడో మండలంలోనేమో సూర్య, సావిత్రి దేవతల గాయత్రి మంత్రం అయితే ఉంది. ప్రస్తావిస్తూ గాయత్రి మంత్రం అయితే ఋగ్వేదంలో పేర్కొనబడింది. అలాగే 6వ మండలంలో హరప్పాను హరిప్రియంగాను, ఇంద్రుడిని పురంధరుడిగా అయితే ప్రస్తావించడం జరిగిందనమాట. ఆ తర్వాత 7వ మండలంకి వచ్చేసరికి దశరాజ గణ యుద్ధం దీన్ని మనం బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అని అంటాము. ఈ దశరాజ గణ యుద్ధం గురించి అయితే 7వ మండలంలో ప్రస్తావించబడింది. ఇది రావి నది ఒడ్డున జరిగినట్లు పేర్కొలో దశరాజ గణ యుద్ధం గురించి ప్రస్తావించబడింది. ఈ దశరాజ గణ యుద్ధం అనేది రావి నది ఒడ్డున జరిగినట్లు పేర్కొనబడింది. నెక్స్ట్ వచ్చి 9వ మండలం. ఈ 9వ మండలం వచ్చేసరికి 9వ మండలం సోమదేవుడు అంటే వృక్షదేవుడికి అంకితం ఇవ్వబడింది. సోమదేవుడు వృక్షదేవుడు అంటారు. వృక్షదేవునికి అంకితం ఇవ్వబడింది. తర్వాత 10వ మండలానికి వచ్చేసరికి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 10వ మండలానికి వచ్చేసరికి ఇందులో పురుష సూక్తం గురించి ప్రస్తావించబడింది. పురుష సూక్తం అంటే విశ్వం పుట్టుక. పురుష సూక్తం అంటే ఏంటంటే విశ్వం పుట్టుక. అలాగే చతుర్వర్ణ వ్యవస్థ.
విశ్వం పుట్టుక, అలాగే చతుర్వర్ణ వ్యవస్థ. శూద్రుల గురించి ప్రస్తావించబడింది 10వ మండలంలో. 10వ మండలంలో పురుష సూక్తం గురించి ప్రస్తావించండి. పురుష సూక్తంలోనే ఈ పురుష సూక్తం అంటే విశ్వం పుట్టుక, చతుర్వర్ణ వ్యవస్థ లేదా శూద్రుల గురించి ఈ పురుష సూక్తంలో అయితే ప్రస్తావించబడింది. ఈ పురుష సూక్తం కాకుండా చతుర్వర్ణ వ్యవస్థని ఇంకొకటి చతుర్వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావించబడిన ఇంకొక ఉపనిషత్తు ఏంటి అని అంటే ఈ చతుర్వర్ణ వ్యవస్థ గురించి చతుర్వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావించబడిన ఇంకొక ఉపనిషత్తు ఏంటి అంటే బృహదారణ్యకోపనిషత్. బృహదారణ్యకోపనిషత్. బృహదారణ్యకోపనిషత్ చతుర్వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావించింది. పురుష సూక్తము చతుర్వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావించింది. ఈ పురుష సూక్తం కాకుండా బృహదారణ్యకోపనిషత్తు కూడా చతుర్వర్ణ వ్యవస్థ గురించి అయితే ప్రస్తావించడం జరిగింది. మళ్ళొకసారి చూడండి. 3వ మండలంలో సూర్య, సావిత్రి అనే దేవతలను కీర్తిస్తూ గాయత్రి మంత్రం అయితే ఉంది. అలాగే 6వ మండలంలో హరప్ప హరిప్రియంగాను, ఇంద్రుడిని పురంధరుడిగాను వర్ణించింది. 7వ మండలం వచ్చేసరికి దశరాజ గణ యుద్ధం అయితే జరిగింది. దీన్ని మనం బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అంటారు. ఈ దశరాజ గణ యుద్ధం అనేది రావి నది ఒడ్డున అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చి 9వ మండలం. ఈ 9వ మండలంలో సోమదేవుడు అంటే వృక్షదేవునికి అంకితం ఇవ్వబడింది 9వ మండలం. 10వ మండలం వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో పురుష సూక్తం గురించి ప్రస్తావించబడింది. ఈ పురుష సూక్తం అనేది విశ్వం పుట్టుక గురించి, అలాగే చతుర్వర్ణ వ్యవస్థ గురించి, శూద్రుల గురించి అయితే ఈ పురుష సూక్తం అనేది ప్రస్తావించింది. పురుష సూక్తం కాకుండా ఇంకొక ఉపనిషత్తు కూడా చతుర్వర్ణ వ్యవస్థ గురించి అయితే ప్రస్తావించింది. ఏంటి అదంటే బృహదారణ్యకోపనిషత్తు అనేది చతుర్వర్ణ వ్యవస్థ గురించి అయితే ప్రస్తావించింది. ఆర్యుల పూజా విధానం గురించి అయితే ఈ ఋగ్వేదంలో ప్రస్తావించబడింది అనమాట. నెక్స్ట్ వచ్చి ఆర్యుల పూజా విధానం అనేది ఈ ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. అంటే ఆర్యులు ఏ విధంగా వాళ్ళ దేవతలను కొలిచేవారు, వాళ్ళ పూజా విధానం అనేది ఏంటి అనేది ఈ ఋగ్వేదంలో అయితే తెలియజేయబడింది. ఈ ఋగ్వేదంలో మంత్రాలను జపించే వాళ్ళని హోత్రి అంటారు. హోత్రి. మంత్రాలను పఠించే వారిని హోత్రి అంటారు. ఋగ్వేదంలో మంత్రాన్ని పఠించే వారిని ఏమంటారు అంటే హోత్రి అని అంటారు. ఋగ్వేదంలో సరస్వతి అనేది 116 సార్లు ప్రస్తావించబడింది. సరస్వతి అనేది 116 సార్లు ప్రస్తావించబడింది. ఈ సరస్వతి అనేది నది. ఈ సరస్వతి నది ఆర్యుల యొక్క పవిత్ర నది. ఆర్యుల పవిత్ర నది. ఆర్యుల యొక్క పవిత్ర నది. దీన్ని వాళ్ళు నదితమ అనేవాళ్ళు. నదితమ అంటే ఏంటంటే నదులలోకెల్లా ఉత్తమమైనది. నదితమ అని ప్రస్తావించేవాళ్ళు. నదితమ అంటే ఏంటంటే నదులలోకెల్లా ఉత్తమమైనది అని అర్థం. కుల వ్యవస్థ అయితే లేదు, కానీ కుల వ్యవస్థ అనేది లేదు, కానీ ఎక్కడ ప్రస్తావించబడింది? మనం చెప్పుకున్నాం, పురుష సూక్తంలో ప్రస్తావించబడింది. అలాగే బృహదారణ్యకోపనిషత్తులో కూడా కుల వ్యవస్థ గురించి అంటే చతుర్వర్ణ వ్యవస్థ గురించి అయితే ప్రస్తావించబడింది. ఋగ్వేద కాలం నాటికి కుల వ్యవస్థ అయితే లేదు, కానీ పురుష సూక్తంలో మాత్రానికి అంటే 10వ మండలంలో పురుష సూక్తంలో మాత్రానికి చతుర్వర్ణ వ్యవస్థ గురించి, శూద్రుల గురించి, విశ్వం పుట్టుక గురించి అయితే ప్రస్తావించబడింది. అయితే కుల వ్యవస్థ నుదుటి నుండి బ్రాహ్మణులు, అలాగే భుజస్కంధాల నుంచి అంటే భుజాల నుంచి క్షత్రియులు, అలాగే తొడల నుంచి వైశ్యులు,
దగ్గర నుంచి శూద్రుడు. నుదుటి నుంచి బ్రాహ్మణులు, భుజస్కంధాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు అయితే వచ్చారని చెప్పేసి మనకి ఋగ్వేద గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి ముఖ్య జంతువు వచ్చేసి సింహం. ఋగ్వేద గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి ముఖ్య జంతువు సింహం. మళ్ళీ ఒకసారి చూడండి. ఋగ్వేదంలో ఆరుల పూజా విధానం గురించి అయితే తెలుపబడింది. ఆ మంత్రాల్ని పఠించే వారిని హోత్రి అని అంటారు. సరస్వతి అనేది 116 సార్లు ఋగ్వేద గ్రంథంలో ప్రస్తావించబడింది. ఈ సరస్వతి అనేది ఒక నది. అయితే ఈ సరస్వతి నది అనేది ఆర్యుల యొక్క పవిత్ర నది. వీళ్ళు నదితమ అని పిలిచేవాళ్ళు. అయితే ఋగ్వేద కాలంలో కుల వ్యవస్థ అయితే లేదు, కానీ పురుష సూక్తంలో మాత్రం ప్రస్తావించబడింది. దాని ప్రకారం చూస్తే నుదుటి నుంచి బ్రాహ్మణులు, భుజస్కంధాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు వచ్చారని చెప్పైతే మనకి పేర్కొనబడింది. అలాగే ఋగ్వేదంలో ప్రస్తావించబడినటువంటి ముఖ్య జంతువు వచ్చేసి సింహం. ఈ ఋగ్వేదంలో మనకి సింధు నది, ఇండస్ నది ఉంటుంది కదా. సో ఇండస్ నదికి 5 ఉపనదులు ఉన్నాయి. వాటి గురించి కూడా ఒకసారి చూద్దాం. ఋగ్వేదంలో సింధు నది అంటే ఇండస్ నదికి 5 ఉపనదులు ఉన్నాయని ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఆ 5 ఉపనదుల పేర్లు ఏంటి, వాటి కోడ్స్, ప్రస్తుత పేరు, ఋగ్వేదంలో పేరేముంది, అలాగే గ్రీకు నామంలో ఉన్న పేరేంటో తెలుసుకుందాం. ఈ కోడ్స్ అయితే మీరు గుర్తుపెట్టుకొని ఈజీగా ఉంటుంది అనమాట. సింధు నదికి గల 5 ఉపనదులు జేఆర్బిఎస్సి అనేది కోడ్. జే అంటే జీలం నది ప్రస్తుత పేరు. ఋగ్వేదంలో ఉన్న పేరు వితస్తే, అయితే గ్రీకులో ఉన్న పేరు హైడాస్పస్. జీలం నదికి జే అనేది కోడ్, ఋగ్వేదంలో పేరు వితస్తే, గ్రీకు నామంలో హైడాస్పస్. నెక్స్ట్ వచ్చేసి రావి, ఆర్. దీనికి ఋగ్వేదంలో ఉన్న పేరు పర్షుని, గ్రీకు నామంలో హైడ్రోదేవ్. బియాస్, ఋగ్వేదంలో విపాస్, గ్రీకు నామంలో హైపాసిస్. గుర్తుంచుకోండి, యాస్, పాసిస్. నెక్స్ట్ సట్లేజ్, ఎస్ అంటే సట్లేజ్, ఋగ్వేదంలో సప్తృది, గ్రీకు నామంలో జరద్రస్. నెక్స్ట్ వచ్చేసి చీనా, ఋగ్వేదంలో అసిక్ని, గ్రీకు నామంలో అకేసినేస్ అనేది ఈ పేరు అనమాట. గుర్తుంచుకోండి, చదవకండి. ఇలా గుర్తుంచుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఈ గ్రీక్ పేర్లో ఒకవేళ మీకు గుర్తుంటే ఉంచుకోండి, లేకపోతే అంత ఇంపార్టెన్స్ కాదు. మ్యాక్సిమం అయితే గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఈ క్లాస్ అయితే ఋగ్వేదం గురించి అయితే కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మనం సామవేదం గురించి అయితే నేర్చుకుందాము.